గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఏమాత్రం సాగునీటి ఇబ్బందులు రానియకుండా ఖరీఫ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం. గత ప్రభుత్వంలో ప్రాజెక్టు షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా కనీసం గ్రీజ్ కూడా పెట్టలేదు. లాస్ట్ 5 years లో గ్రీజ్ పెట్టలేదు, పెయింట్ కొట్టలేదు. ఈవెన్ కొన్ని గేట్లు అయితే బెంట్లో పడిపోతే నీళ్లు పోతానే ఉన్నాయి మెడ్రాస్కి, పులిచింతల నుంచి. మీ వాళ్ళకి ఎవరికి తెలియదు, నాకు తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 జూన్ నెలలో 90 కోట్లతో, సెప్టెంబర్లో 326 కోట్లతో నిర్వహణ పనులు చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ కు ముందే ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం చంద్రబాబు గారు 344 కోట్లు నిధులు మంజూరు చేసి పనులన్నీ పూర్తి చేయించారు. అలాగే అన్ని ముఖ్యమైన సాగునీటి కాలువల్లో పూడికతీత, జలాశయాల్లో తూడు, గుర్రపు డెక్క, తుప్పల తొలగింపు పనులు పూర్తి చేశారు. ఫలితంగా రాష్ట్రంలోని జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలో 1004 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. రిజర్వాయర్లు నింపడం, జల వనరుల సమర్థ వినియోగం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో ఈ రోజుకు దాదాపు 554 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ సంవత్సరం చూసుకున్న ఇదే సమయానికి కేవలం 200 టీఎంసీల కన్నా తక్కువ మాత్రమే నిల్వ ఉండేది. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా జూలై 2వ వారంలోనే పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, తోటపల్లి, శ్రీశైలం, పుష్కర ఎత్తిపోతల, హంద్రినీవా ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విడుదల అన్నది జరుగుతోంది. పట్టిసీమ ద్వారా జూన్లోనే నీటిని విడుదల చేశారు. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేని విధంగా జూలై నెలలోనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీరు విడుదలవుతోంది. 3 ఏళ్ల తర్వాత సాగర్ ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందించగలిగింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు, వీటికి తోడుగా భూగర్భ జలాల పెంపుకు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం కృషి చేస్తోంది. చంద్రబాబు గారి పాలన అంటే రైతుకు ఏ దిగులు లేనట్టే అని అంటున్నారు అన్నదాతలు.